రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది చాలా వరకు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు బిజీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అందులో కొందరు వంట చేయడం రాక, మరి కొంతమంది వంట చేయడానికి టైం దొరకక స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా ఓన్లీ 10 మినిట్స్లో వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వంకాయలని సాల్ట్ వాటర్లో నీట్గా కడిగేసి మీరు ఏ బౌల్లో వండాలనుకుంటున్నారో అదే బౌల్లో 1/2 కిలో వరకు వంకాయలు వేసేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే ఒక టమాటో, కరివేపాకు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పచ్చిమిర్చి వేసుకొని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసేయండి. బౌల్ పెట్టేసేయండి. స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. ఒక 2-3 మినిట్స్లో వంకాయలు మగ్గిపోతాయండి. తర్వాత అలాగే 2-3 టైమ్స్ మూత తీసి వంకాయలని కలుపుకోవాలండి. అంతే, వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో ఈజీగా అయిపోతుంది, మీకు టైం కూడా సేఫ్ అయిపోతుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. మిర్చి శుచిగా నూరుకొని దానికి కొత్తిమీరి బాగా తగిలిస్తే గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచు కదా. అది నా చేతుల్లో అమృతమే అవదా, వండుతూ ఉంటేనే రాదా గుమగుమ ఆహా ఏమి రుచి అనరామై మరచి